టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ ఆలోచనలు వికసిస్తాయి, భవిష్యత్తు వెలుగొందుతుంది. తాజాదనంతో, పచ్చదనంతో, జీవంతో నిండిన నేటి సంచిక చాలా ప్రత్యేకమైనది. తాజాదనం పచ్చదనం అంటే ఆకుకూరలు కూరగాయల గురించా? సరిగ్గా చెప్పావు. ఈ రోజు మనం పచ్చదనం దిశగా అడుగులు వేస్తూ పర్యావరణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మనం మన దేశానికి జీవనాధారమైన వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి తెలిసిన వ్యవసాయం అంటే పొలాలు పంటలు మాత్రమే, కానీ దానికంటే విస్తారమైన పరిధి ఉంది. అవును, నేటి వ్యవసాయం సమర్థవంతమైన ఆధునిక ఆవిష్కరణలతో ఆకర్షిస్తుంది. డ్రోన్లు, అగ్రి స్టార్టప్స్, సేంద్రియ వ్యవసాయం అన్నీ ఇందులో భాగమే. డ్రోన్లు వ్యవసాయంలోనా? ఇదేదో కొత్తగా ఉంది కదా. కానీ ఇది నిజం. రైతులు ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించి పంటలు పర్యవేక్షిస్తున్నారు, నీటిని ఆదా చేస్తున్నారు, ఉత్పాదకతను పెంచుతున్నారు. ఇది సమర్థవంతమైనదే కాకుండా పర్యావరణ హితమైనది కూడా. అవునా? విద్యార్థులకు అగ్రిటెక్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ నుండి గ్రామీణ అభివృద్ధి వరకు అవకాశాలు అపారంగా ఉన్నాయి. నీకు తెలుసా, భారతదేశంలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అవును, గ్రామీణాభివృద్ధి గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి సమతుల అభివృద్ధిని తీసుకువస్తుంది. అంటే దేశాభివృద్ధి గ్రామాభివృద్ధిపై ఆధారపడి ఉంది కదా. అవును, ఇది సమాజాన్ని శక్తివంతం చేసి విద్యార్థులకు స్థిరమైన భవిష్యత్తును నిర్మించే మార్గం. వ్యవసాయం గురించి మన విద్యార్థి అభిప్రాయం తెలుసుకుందాం. సేంద్రియం లేదా రసాయన వ్యవసాయం? సేంద్రియం. గ్రామ జీవితం లేదా నగర జీవితం? రెండింటి మేళవింపు. వ్యవసాయం లేదా స్టార్టప్? అగ్రి స్టార్టప్. The golden berry crop. అంటే పచ్చదనం వైపు అడుగు వేసి కొత్తగా ఆవిష్కరిస్తూ గొప్ప విజయాన్ని సాధించడమా? అవును, మీ మూలాలను బలపరచండి, విజయాన్ని సాధించండి. అదే టెరీజియన్ విధానం. టెరీజియన్ స్పాట్లైట్ ను కొనసాగిస్తూ మరిన్ని ప్రేరణాత్మక ఎపిసోడ్ల కోసం సిద్ధంగా ఉండండి. మీ కళలను నాటండి, మీ భవిష్యత్తును పెంచండి. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.